అందరికీ నేను రామారావు అన్నకే నమస్కారం. రామారావు అన్న అంటే మాకు చాలా ఇష్టం. సినిమాలు మా చిన్నప్పటి నుంచి కూడా రామారావు సినిమాలే ఎక్కువ బాగా చూసేవాళ్ళు, చాలా ఇష్టం. తర్వాత రెండోది ఎప్పుడన్నా చూడాలంటే నాగేశ్వరరావు చూసేవాళ్ళు. అంతే, రామారావు సినిమా వచ్చి చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. కానీ రామారావు మాత్రం చాలా మా చిన్నప్పటి నుంచి కూడా మంచి పనులే చేసాడు. చిన్నప్పుడు డ్రామాలకు వెళ్ళి డ్రామాలు వేసి నాగేశ్వరరావు ఇద్దరును మరి ఎంతోమంది పేదవాళ్ళని రచించి పేదవాళ్ళకి పెట్టేవాడు, చాలా మంచోడు. రాజకీయాలకు వచ్చిన తర్వాత రామారావు గారు ఏం చేశారు? వచ్చిన తర్వాత మాత్రం చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు. ముసలోళ్ళకి నెలకు 30 రూపాయలు ఇచ్చేవాడు. మరి తర్వాత బియ్యం కూడా 2 రూపాయలు బియ్యం రూపాయలు ఇచ్చాడు, కొన్నారు 2 రూపాయలకి ఇచ్చారు. ఆయన పెట్టిందే బియ్యం కూడా చాలా చక్కగా అన్నీ మంచిగా పెట్టేవాడు. ఆయన అంటే చాలా ఇష్టం కూడా మాకు. మాది అమలాపురం, ఆంధ్ర. మా వాళ్ళంతా కూడా రామారావు పార్టీ చాలా ఇది, కానీ ఆయనకే ఓటేసి నెగ్గించాము. తర్వాత ఎలాగ జరిగిందో ఏంటో మాకు తెలియదు మరిని. తర్వాత రాజకీయంలో దిగిపోయాడు ఆయన. ఇది అయిపోయింది. ఇంకా ఏంటంటే ఆయన చాలా చాలా మంచి పనులు చేశాడు. ఎవరికైనా పెట్టి చేయ కానీ పెట్టని చేయి కాదు. అలాగే కొడుకులు కూడా చాలా మంచివాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చారుగా, ఆయన ఏ విధంగా రాజకీయ పాలన ఎలా ఉంది, బాగుందా? చంద్రబాబు నాయుడు రాజకీయంలోకి వచ్చాడు, కానీ మరి మేము ఆంధ్రాలో లేవు, మేము హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో మాకు అంతకే తెలియదు. అని జనాలు అనుకుంటారు ఏమని. అన్నీ ఏంటమ్మా డోక్రా మంచిగా ఇస్తాడు, డోక్రా డబ్బులు కూడా ఒక్కోసారి కట్టలేకపోతే మొత్తం లేకుండా చేస్తాడు, క్లియర్ చేస్తాడు అని చెప్పుకుంటారు. ఇంకా రెండోది బియ్యం గట్ట బాగానే ఇస్తాడంట. మరి పేదవాళ్ళకి అదే ఒంటరి మహిళకి వీళ్ళందరికీ పెన్షన్ డబ్బులు కూడా చక్కగా ఆయన ఎక్కిన ముందు నెల కూడా ఆయనే ఇచ్చాడని గొప్పగా చెప్పుకుంటారు ఆయన గురించి. ఇంకా కూడా చాలా మంచి పనులే చేస్తున్నాడని అనుకుంటారు. కానీ మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, కానీ మేము వెళ్ళలేదు, అమలాపురం వెళ్ళలేదు. ఇప్పుడు చాలా అయింది వెళ్ళి. మాకు తెలిసిన మట్టుకు చెప్తున్నాను నేను.